దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచమును, మన దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలను, కొన్ని ప్రాంతాలను మనం గమనించినట్లయితే ప్రకృతి వైపరీత్యాలు వచ్చి విపరీతమైనటువంటి నష్టం కలుగుతుంది. అటుపక్క ఆస్తి నష్టం జరుగుతుంది, ఒక పక్క ప్రజలు కూడా చనిపోతారు, జన నష్టం కూడా జరుగుతుంది. ప్రకృతి విలయ తాండవం చేసి ఆ ఊర్లనే పట్టణాలనే ముంచేసినట్లు, కొండ చర్యలు విరిగి పడి కొంతమంది చనిపోయినట్లు, భూకంపాలు వచ్చి బిల్డింగ్లన్నీ కూలిపోయినట్లు, సునామీలు వచ్చి మనుషులు చనిపోయినట్లు, రకరకాల ప్రకృతి విపరీతమైనటువంటి చేసి నష్టాన్ని కలిగించినట్లు మనం న్యూస్ల్లోనూ వార్తల్లోనూ చూస్తున్నాం. ఇటీవల మన భారతదేశంలో కూడా, చైనాలో కూడా భయంకరమైనటువంటి వరదలు, తుఫాన్లు చెలరేగినట్లు మనం చూస్తాం. వీటికి కారణం ఏంటంటే దేవుని యొక్క బాహువు సాపబడి ఉంటుంది. వారి యొక్క అతిక్రమ క్రియలు, దోషాలు, పాపాలు, అవిధేయతల వలన దేవునికి కోపం వచ్చి ప్రకృతిని పట్టుకుంటాడు. ఎందుకంటే సృష్టిని సృష్టించిందే ఆయన, సృష్టిని శాసించగలవాడు ఆయన, సృష్టిని స్తంభింప చేయగలవాడు మన దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు భక్తుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన ఒక అవిధేయత చేయటం వలన ఇశ్రాయేల్ ప్రజల మీదకి తెగులు వచ్చేసిందండి. ఒకే ఒక్క రోజు తెగులది. ఆ తెగులు స్టార్ట్ అయిన దెబ్బకి 70,000 మంది దాకా చచ్చిపోయారండి. ఇంకా ఆ తెగులును కలిగించి ఆ యెహోవా దూత వచ్చి యెరూషలేము మీదట చేయి చాపినప్పుడు దావీదు పశ్చాత్తాపడి, దీనికి కారణం నేను కదా, నా విధేయతలు కదా, నా అతిక్రమం కదా, ప్రజలను చేశారు, నన్ను చంపేయండి, నా కుటుంబీకులకు శిక్ష విధించండి అని దేవుని వేడుకొని ప్రార్థించినప్పుడు, బలి అర్పించినప్పుడు, దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు ఆ విజ్ఞాపన ఆలకించి, దేశం కొరకు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఆ తెగుల నుంచి విడిపించాడు. ఆ చాపబడిన బాహువును తీసివేయింపచేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నీ కుటుంబంలో కానీ, మీ ఊరిలో కానీ, నీ రాష్ట్రంలో, నీ దేశంలో, ఈ ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి అంటే దేవుని యొక్క బాహువు చాపబడి ఉంది. ఆ బాహువు ఆయన వెనక తీసుకోవాలంటే పశ్చాత్తాప్తులమై మన యొక్క అవిధేయతలను, మన బలహీనతలను, మన అతిక్రమ క్రియలను, మన దోషములను, మన పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోగలిగినట్లయితే ఆయన చాపబడిన చేతిని తీసివేసి ఆ కీడు నుంచి తప్పించి మన దేశమును స్వస్థపరుస్తాడు, మన రాష్ట్రమును స్వస్థపరుస్తాడు, మన ప్రాంతమును, మన కుటుంబమును స్వస్థపరుస్తాడు, ఈ ప్రపంచమును స్వస్థపరుస్తాడండి. నీ కుటుంబంలో శాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే, నీ కుటుంబంలో ఒక నష్టాన్ని నువ్వు చూస్తున్నావంటే, నీ కుటుంబంలో ఎప్పుడు రోగాలతో, అప్పులతో, రకరకాల సమస్యలతో, రుగ్మతలతో నువ్వు బాధపడుతున్నావంటే నీ అతిక్రమ క్రియలు, నువ్వు దోషములు, నీ పాపములు అవి కలిగింపచేస్తుంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దయచేసి గమనించండి. మీ అతిక్రమములు, మీ దోషములు, మీ అక్రమం అంతా మానివేసి పరిశుద్ధపరచబడిన వారివై పరిశుద్ధుడు అయిన యేసు ప్రభు వారి వద్దకు వచ్చి ఆయనను వేడుకొనండి. ప్రభువా, మా దోషములను క్షమించండి, మా అపరాధములను క్షమించండి, మా పాపములను క్షమించండి, చాపబడిన మీ బాహువును తీసివేసి ఈ శ్రమల నుంచి మమ్మల్ని గట్టెక్కించండి అని వినయ భావము కలిగి, పశ్చాత్తాపం నిండిన హృదయాలు కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఉన్న కీడంతా తీసివేసి ఆయన రెండంతలుగా మేలుగా మారుస్తాడు, ఆశీర్వాదంతో నింపి తృప్తిపరుస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.